అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను కిరణ్. మరి ఎట్టకేలకు తెలంగాణలో ఒక ఎలక్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇంకా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ లిస్ట్ కానీ, వార్డ్ మెంబర్ల లిస్ట్ కానీ, ఎంపీటీసీ లిస్ట్ కానీ, జెడ్పీటీసీ ఈ లిస్టు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ అయితే బయటపెట్టింది. సో ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు అయితే మొత్తం పూర్తిగా చేసింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇంకా మరీ 2-3 రోజుల్లో అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక సర్పంచ్ల యొక్క పదవీ కాలం దాటిపోయి కూడా సంవత్సరంన్నర కాలం అయిపోతుంది. ఊర్లన్నీ కూడా అలాగే రోడ్లు కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు పెరిగిపోతూనే ఉన్నాయి, కానీ పట్టించుకునేటువంటి నాదుడే లేడు అన్నట్టుగా మరి గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ల యొక్క ఏమంటారు స్థానిక సంస్థల ఎన్నికల యొక్క డేట్ కూడా ఖరారు కానుంది. ఇక దాదాపు 2-3 రోజుల్లో మరి గ్రామాల యొక్క సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా సర్పంచులు ఖచ్చితంగా అవసరం. మరి సర్పంచులు కావాలంటే మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావాల్సిందే. మరి సంవత్సరం నుంచి కూడా మరి గ్రామాల్లో మరుగున పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీదనైతే ఇక దాదాపు 2-3 రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఇక గత సర్పంచులు అయితే మరి మొరబెట్టుకున్నటువంటి వార్తలను మనం ఎన్నో చూసినాం. మరి పాత సర్పంచులనే కంటిన్యూ చేయండి, స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు వచ్చేంత వరకు కొత్త సర్పంచులు వచ్చేంత వరకు పాత సర్పంచులే కంటిన్యూ కావచ్చా అంటే కూడా మరి దానిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం పైన కూడా సర్పంచులు గ్రామస్తులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేసినటువంటి వీడియోలు వార్తలు మనం ఎన్నో చూసినాం. ఇక ఫైనల్గా మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం అయితే సెప్టెంబర్ 30 తారీఖు అంటే సెప్టెంబర్ 30 తారీఖు వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, అట్లాగే రిజల్ట్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో మరి ఇంకా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ మరి అలర్ట్ అయ్యి మరి ఈ విధంగా స్థానాలు ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయని చెప్పేసి అయితే నోటిఫికేషన్ అయితే బయటికి అయితే జారీ చేసింది. ఇంకా వారం రోజుల్లో ఖచ్చితంగా ఇంకా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ టాపిక్ ఇక్కడ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, లేదంటే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, లేదా ఇంకో భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ, సో ఈ 3 పార్టీలు మరి ఈ ఎలక్షన్లో ఎట్లా తీసుకుంటాయి, ఎట్లా వాడుకుంటాయి, మరి ఎవరెవరు ఎన్ని స్థానాలు తీసుకుంటారు, ఎవరికి ప్లస్ పాయింట్ ఏంటి, ఎవరికి మైనస్లు ఏంటి, సో ఇవన్నీ గురించి అయితే ప్రజలు ఏమనుకుంటున్నారనే చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి 2 దశాబ్దాలు అంటే రెండు టర్మ్స్ అనమాట, అంటే 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఉంది. ప్రస్తుతం 3వసారి అయితే అధికారం కోల్పోయి అపోజిషన్కి అయితే మరి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దానికి మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తుంది. సంవత్సరంన్నర నుంచి కూడా మరి కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలని పథకాలు ప్రజలకు ఇస్తుందో, కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహిళలకు 2500 రూపాయలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వీటన్నిటి కొన్ని 100% అమలు చేయలేదు అన్నట్లుగా ప్రజల్లో కొద్దిగా ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. మరి ఈ విషయాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అయితే మరి కొద్దిగా ప్లస్ అయింట్ అని చెప్పొచ్చు. మరి దీన్ని చూపించి ప్రజల్లోకి వెళ్తే కనుక మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే కొద్దిగా బూస్ట్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. మరి ఇంకోటి చూసుకుంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అయితే హామీలు ఇచ్చింది, మరి హామీలు కూడా కొన్ని అయితే కొంతవరకు నెరవేర్చలేదు. మరి ఆ విషయాలు కూడా మరి బీఆర్ఎస్కి అయితే కొన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెయిన్ ప్లస్ ఏంటంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరనే. ఇక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము కొన్ని పథకాలను అమలు చేయలేకపోతున్నాం, కొంత ఆర్థిక సంపద సరిగా లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇవి కొన్ని ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయడం ఉందో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కంటే ముందు మరి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మరి కళ్యాణ లక్ష్మిలో మరి 1,00,000 రూపాయలతో పాటు ఇక తులం బంగారం ఇస్తామని చెప్పడం, అలాగే ఇప్పుడు ఏదైతే బస్సులు ఇప్పుడు ప్రైవేట్ బస్సులు మన మహిళలకు ఫ్రీ బస్సులు ప్రొవైడ్ చేసిందో, దాంట్లో ఫ్రీ బస్సులు చాలా మంది మహిళలు అయితే యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క పనులకు కావచ్చు, చిన్న తరహా మధ్య తరహా సంబంధించినటువంటి మహిళలు ఖచ్చితంగా ఫ్రీ బస్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి మరి మహిళలకే కాకుండా మిగతా వాళ్ళకి చాలా మైనస్ అవుతా ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి తొక్కిసలాటలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇట్లా కొన్ని ప్లస్ అవుతున్నాయి, కొన్ని మైనస్ అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మైనస్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి కూడా మరి ఆటో డ్రైవర్లకు కూడా సరిగా ఉపాధి లేదంటూ మరి ఆటో డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఏమనుకున్నారంటే మహిళలకు ఉచిత బస్సు కొన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత తీసేస్తారు అనుకున్నారు. కాకపోతే అదే కంటిన్యూ అవడంతో ఇక ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తున్నటువంటి వార్తలు మనం చూసినాం. మరి ఇది ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.
సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అనుకూలం ఏంటంటే అది వచ్చి మాత్రం ఒక సంవత్సరం నాడే కావస్తుంది అనమాట. ఒక 1 year అవుతుంది, 1 year 6 months బ్యాలెన్స్ ఏం లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అయితే ఇది కేవలం 1.5 year, అంటే కనీసం సగం కూడా కాలేదు. ఎస్, అంటే మనకు దానికి దీనికి పోల్చుకోవడానికి లేదు, ఎందుకంటే అది అక్కడ 10 సంవత్సరాలు పరిపాలించింది, వీళ్ళు సంవత్సరాన్నర వచ్చిండు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కాంగ్రెస్ కి కూడా కొత్త పరిపాలన. సో ఎంత ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళు కొద్దిగా అవగాహన వస్తారని కూడా వాళ్ళు కొద్దిగా టైం అయితే పడుతుంది. సో అట్లా అయినప్పటికీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే జరగలేదు అంటే 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే కొందరికి రేషన్ కార్డులు అయితే నిలిపివేశారు మొత్తం. గత ప్రభుత్వంలో మొత్తం 10 సంవత్సరాలు రేషన్ కార్డులు అయితే జారీ చేయలేదు. మరి ఈ ప్రభుత్వంలో అలాంటి ప్రక్రియను మొదలు పెడుతున్నారు. మనం రీసెంట్గా చూసాం, మొన్న 14 తారీఖు తిరుమలగిరిలో ఒక బహిరంగ సభ అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి అక్కడ రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా చూసుకుంటే ఇక్కడ మరి ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్లస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా అది ఇప్పుడు అధికారంలో ఉంది అనమాట. సో అధికారంలో ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి ఓటు వేస్తే కనుక మనకు ఈ గ్రామానికి సంబంధించిన పనులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తొందరగా జరుగుతాయనే ఆలోచన కూడా జనాలకు ఉంటుంది. అటు ప్లస్ కాంగ్రెస్ నాయకులు కూడా అదే విధంగా ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో ఎందుకంటే మరి ఇప్పుడు మరి ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు, ఏ ఎమ్మెల్యే అయితే అధికారంలో ఉంటాడో ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఉంటే పనులు కొద్దిగా తొందరగా అయితే అనేది అవగాహన ప్రజల్లో ఉంటది అనమాట. అంతెందుకు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే పాలిటిక్స్ లో ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్స్ కావచ్చు, వేరే పార్టీల నాయకులు అందరూ కూడా దీంట్లో చేరుతున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ పార్టీ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి పోతారు. అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అధికార పార్టీలో ఉంటే మనకు పనులు జరుగుతాయి, మన గ్రామాలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది అయితే ఈ ఆలోచనతో కూడా జంప్ అవుతూ ఉంటారు. అలాగే ఇక గ్రామస్తులు కూడా మరి ఓటు మరి అధికార పార్టీకి వేస్తే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా నెరవేర్తాయి. మరి అపోజిషన్కి వేస్తే మరి ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో లేదు కాబట్టి సమస్యలు తీరాయనే ఒక ఆలోచనతో కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ అని చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్ కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ మైనస్ పాయింట్లు ఏంటంటే సంవత్సరంన్నర గడుచుతున్నప్పుడు కానీ కొన్ని హామీలు అయితే ఇచ్చారు. అంటే ప్రభుత్వం అధికారంలో రావడానికి కొద్ది గట్టిగా హామీలు ఇచ్చారు. మరి వాటిని నెరవేర్చడంలో కొద్దిగా వెనుకంజ వేశారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు రైతు భరోసా చూసుకోవచ్చు, అంటే రైతు బంధు కావచ్చు, ఇది కావచ్చు, కొద్దిగా లేట్గా వచ్చాయి. మరి వచ్చినప్పటికీ కూడా చాలా మందికి రాలేదు అనే ఆరోపణలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఏదైతే పథకాలు ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మెయిన్ కూడా ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు కొన్ని జాగాలలో ఇచ్చేసారు, ఆల్రెడీ ఇచ్చేసారు. 5 లక్షలు మీకు స్థలం ఉంటే 5 లక్షలు కట్టుకోవడానికి అయితే ఇచ్చేస్తున్నారు. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. రెండవది రేషన్ కార్డ్స్, ఏదైతే గవర్నమెంట్లో పూర్వం ఉన్న గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదో మరి ఈ టర్మ్ లో మాత్రం ఖచ్చితంగా వస్తుందని మరి ఆశ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రేషన్ బియ్యం కూడా రేషన్ బియ్యం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం అంటే వేరే బియ్యం ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సన్న బియ్యం ఇస్తారు. సో కొంతమంది ప్రజలు దీనికి కూడా అరే సన్న బియ్యం ఇస్తుంది కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కదా అని చెప్పి ఇటు కూడా మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొందరు వ్యక్తులు ఏమంటారు, కొందరు విశ్లేషకులు ఏమంటారు అంటే అక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ సంవత్సరం అన్నారు. సో రెండింటికి పోల్చడం కూడా కరెక్ట్ కాదు, బ్యాలెన్స్ అనేది లేదు. ఇంకా వీళ్ళు ముందు చేస్తారు, ఇంకా టైం ఉన్నది, వీళ్ళు ఇంకా చేస్తారు అనే అభిప్రాయం కూడా కొందరి నుంచి వ్యక్తం అవుతుంది. ప్రజలు కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెండిట్ల పక్కన పెడితే ఇంకోటి బీజేపీ. సో భారతీయ జనతా పార్టీ మరి రీసెంట్ గా మన తెలంగాణలో కొత్త అధ్యక్షుడు అయితే వచ్చారు, రామచంద్రరావు గారు అని కొత్త అధ్యక్షుడు అయితే వచ్చారు. మరి ఆ పార్టీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందని చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రెండు పార్టీలే ఎక్కువ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు, కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ. సో మరి బీజేపీ ఎక్కడ కొద్దిగా ప్రభావం అయితే చూపుతలేదు. మరి ఆ మధ్య కొంత బండి సంజయ్ గారు మరి లేదా అంటే అంతకుముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కొద్దిగా ప్రభావం చూపినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో అయితే ఏదైతే సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారో మరి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో కొద్దిగా వెనుకబడ్డారని చెప్పొచ్చు. ఎట్లా తప్పకుండా, ఎందుకంటే భాజపా కొద్దిగా మరి గ్రౌండ్ లెవెల్లో మరి కొద్దిగా మరి వాళ్ళ ఏంటో తెలియదు కానీ మరి గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా బీజేపీ పార్టీ ప్రభావం అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది. మరి దాన్ని ఈ ఎలక్షన్లో ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి. మరి రాష్ట్ర అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు అయితే వచ్చారు రామచంద్రరావు గారు. మరి చాలా దీనిపైన కూడా కొంత విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. ఎందుకంటే రామచంద్రరావు గారి పేరు అసలు సామాన్యంగా ఎవరికి మాక్సిమం తెలియదు. సో బండి సంజయ్ గారు అంటే ఆయన వ్యక్తి మంచోడు కాదని కాదు, మంచోడు, కాకపోతే జనాలలో పేరు ఎక్కువ లేదన్నమాట. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, రాజాసింగ్ అంటే చాలా అందరికి చిన్న పిల్లలు కూడా తెలుసు అనమాట. సో ఏదైతే రాజాసింగ్ గారు మరి కొంతమంది అంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం పైన విమర్శలు గుప్పించడంతో మరి రాజాసింగ్ గారు కూడా ఏదైతే రిజైన్ లెటర్ ఇచ్చారో సో అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీ పైన కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది గ్రామ సభలలో
ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం చూపేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా మైనస్ అయితే, ఎందుకంటే రాజేష్ సింగ్ బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్. సరే, ఆయన ఆలోచన విధానము, ఆయన ప్రభావం వేరే విధంగా ఉండొచ్చు. బట్ కాకపోతే కార్యకర్తలు కోరుకునేది ఏంటంటే, సో ఏదైతే కార్యకర్తలు ఎక్కువ అభిమానిస్తుంటారో మరి అలాంటి వ్యక్తిని మరి పార్టీకి దూరంగా పెట్టడం, రాజీనామా చేయడం, ఎటకెలకు వాళ్ళు ఆమోదించడం లాంటివి చూస్తే కార్యకర్తలు కొద్దిగా అసహనం అయితే రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే, ఆమోదించడం ఇంకో ఎత్తు అయింది. సో అప్పటి నుంచి కూడా ఇంకా కొంత విమర్శలు కూడా ఇంకా పెరిగిపోయినాయి అప్పటి నుంచి కూడా. అంటే మరి అతను బీజేపీ పెద్దలు అయితే ఎవరు ఉంటారో మరి అతను కాంప్రమైజ్ చేసే పరిస్థితి లేదా, మరి చెయ్యలేదా, మరి కావాలనే రాజసింగ్ పక్కన పెట్టారా అని కూడా ఇక్కడ మరి కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా మొదలైంది. మరి ఇది కూడా ఒక బీజేపీకి అయితే ఇది కూడా కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఈ ఎలక్షన్లో ఏదైతే గ్రామ స్థాయిలో ఏదైతే కమిటీ పటిష్టంగా ఉంటుందో, అంటే పార్టీ ఏదైతే బలంగా ఉంటుందో అదే పార్టీ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మరి గ్రామాలలో ఖచ్చితంగా ఉంటేనే కార్యకర్తలు ఆ పార్టీని ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ గెలిపించే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ అయితే మరి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరి మధ్యలో చాలా గట్టిగా కాంపిటీషన్ పోటీ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో. ఇక బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీతో 2 తర్వాత మరి బీజేపీ పార్టీ 3వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలలో అధికంగా చూస్తే ఈ 2 పార్టీల పేర్లే చాలా గట్టిగా వినిపిస్తాం. కానీ మరొక వైపు ఏమంటున్నారంటే, మరి చూసిన రోజులు చాలా బీఆర్ఎస్ పార్టీని చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం. మరి ఈ 2 పార్టీలు కాకుండా మరి బీజేపీ పార్టీ వైపు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులే మరి ప్రజాప్రతినిధులు అవుతారు. మరి ఒక్కసారి అవకాశం వీళ్ళకు కూడా ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళ ప్రచారం ఆ విధంగా ప్రొజెక్ట్ చేసే అవకాశం కూడా మరి లేకపోలేదు. మరి చూడాలి మరి బీజేపీ కూడా ఎంత ప్రభావం జరుపుతుందో చూడాలి. సో మరి మొత్తానికైతే మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి ఈ తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్లో మరి ఏ విధంగా ప్రభావితం చూపుతారు అని ఇక వారి దానికి సంబంధించిన పార్టీ విధానాలకు బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి అయితే మరి ఆధారపడి ఉంటుందని చెప్పారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.